బీజేపీ ఐటీ సెల్ అట్లనే గోధి మీడియా అట్లనే వాళ్ళ యొక్క పెయిడ్ బ్యాచ్ అయినటువంటి అంధభక్తుల యొక్క ఏమంటారు వాట్సాప్ యూనివర్సిటీ ఇవన్నీ అంటే ఈ చెత్త మనకి విద్వేషాలు హిందూ ముస్లిం అంటే ఇది ఏమంటారు మొత్తం చెత్తనే. బీజేపీ ఐటీ సెల్ నడుస్తుందే చెత్త మీద. ఓకే, సో ఆ చెత్త వర్సెస్ ఈలాన్ మస్క్ గారి యొక్క ఇది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్రాక్ ఏఐకి సంబంధించి చాట్ బాట్ అంటారు. చాట్ బాట్ అంటే చాట్ జీపీటీ ఎట్లయితుందో లేకపోతే డీప్ సీక్ ఎట్లయితుందో ఇట్లాంటిది ఒక యాప్. ఓకే, ఇది గ్రాక్ 3 అంటే లేటెస్ట్ వర్షన్, అంత మోర్ స్టేబుల్ వర్షన్. ఎందుకంటే అది రిలీజ్ అయినప్పటి నుంచి టెస్ట్ చేసి దాంట్లో ఉన్న లోపాలు సరిదిద్ది మోర్ స్టేబుల్ వర్షన్ ఈ ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. అంటే అరౌండ్ ఒక 30 రోజులు 33 డేస్ బ్యాక్. ఓకే, సో ఇది కొన్ని దేశాల్లో రిలీజ్ చేశారు డిఫరెంట్ వర్షన్స్. అది భారతదేశంలో చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఈ బీజేపీ ఐటీ సెల్ ఫేక్లని యొక్క ఏమంటారు నివారించడానికి గోధి మీడియా యొక్క అవాస్తవాలని, ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది అబద్ధాల మీద ఫేక్ల మీదనే కాబట్టి దానికి ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తుంటే వీళ్ళకు తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వాడు అట్లా చెప్తే ఇబ్బంది పెట్టిర్రు, చాలా మంది జర్నలిస్టులు చెప్తే వాళ్ళని ఇబ్బంది పెట్టిర్రు. సో బీబీసీ వాళ్ళు అప్పుడు ఏది ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తే మోడీ గోద్రా అల్లరి చేయించిందంటే బీబీసీ మీద రైడ్లు చేసారు. ఇట్లా ఎవ్వరు వాస్తవాలు చెప్తే మనమేమి అబద్ధాలు చెప్తలేము, చరిత్రను ఉన్నదన్నట్టు చెప్తున్నాము. నెహ్రూ గారి మీద బురద ఇది కాదురా అయ్యా ఆయన ఇట్లా చేసిండని చెప్తున్నాము. గాంధీ గారి మీద చేస్తే ఎవరి మీద అయినా అయితే ఎందుకంటే ఈ బీజేపీ అనేది 70 ఏండ్లు వాస్తవాలు వాజ్పేయి గారు కానీ అంతకుముందున్న బీజేపీ లీడర్లు ఇంత దిగజారి లేరు. వాళ్ళకి ఈ బ్రాహ్మణ ఐడియాలజీ ఈ మనువాద ఐడియాలజీ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతసేపు ఈ మతం పేరు మీద మనం గెలవాలని ప్రయత్నం చేసినారు తప్ప ఇట్లా ఎదుటోని మీద బురద తల్లి అబద్ధాలు చెప్పి విద్వేషాలు నింపి అట్లా చేయలే. వాళ్ళు మంచిగా చేసినారా అంటే చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకు గుజరాత్ లో మోడీ గారు అధికారం రాకముందు, ఓకే 2002 కంటే ముందు, 2001 కానీ 2 కంటే ముందు అయితే ఒకసారి కాంగ్రెస్ వచ్చేది, ఒకసారి బీజేపీ వచ్చేది. అప్పుడు బీజేపీ పరిపాలనలో చాలా వ్యతిరేకత ఉండే. ఆ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ చేసిన ప్రకారము ప్రజలు ఈ లేటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్ నే గుర్తుపెట్టుకుంటారు. ఎన్నికల కంటే ఒక 3 నెలలు 6 నెలల ముందు జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకుంటారు. అంతకంటే ముందు 10 ఏళ్ల కింద ఏమైంది, నోట్ల రద్దు ఏమైంది, పుల్వామా దాడి ఏమైంది, ఇవన్నీ మర్చిపోతారు. అంటే వాళ్ళ మెమరీ షార్ట్ మెమరీ, లేటెస్ట్ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి వాడి యొక్క ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోవడానికి గోద్రా అల్లరి చేయించి అది మతం చుట్టూ తిప్పాడు. అంటే 85% ఉన్న హిందువులకి ఈ 10% ఉన్న ముస్లింలతోటి యొక్క ఇబ్బంది, ముస్లింలు చంపే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి రక్షణ కావాలంటే మోడీయే ఉండాలి. అంటే ఇక నీకు ధరలు పెరిగింది, పెట్రోల్ మీద పెరిగింది, ఇంకోటి అయింది అని మర్చిపోతారు. మరి కాంగ్రెస్ వాడు ముస్లింల పార్టీ అంటాడు. మరి వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న అందరు ముస్లింలు కావాలి. అర్థమైందా? వాడు కాంగ్రెస్ వాడు పెట్టిన స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళందరూ ఒక్క ముస్లింల కోసమే పెట్టాలి. మరి ఆడెవడు హిందూ రైతులు పండించుకోవద్దు. కానీ వాస్తవాలు ఏమున్నాయి? నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటే దాదాపు 100% మంది హిందువులే. అట్లా మీరు ఏదన్నా తీసుకోండి, కాంగ్రెస్ వాడు స్థాపించిన ఐఐటీలో చదువుతున్న వాళ్ళు కానీ పాఠాలు చెప్తున్న వాళ్ళు కానీ హిందువులు ఉన్నారా, ముస్లింస్ ఉన్నారా? అంటే మనకున్నటువంటి బలహీనతల్ని, మనకున్నటువంటి చదువుకోనితనాన్ని దాన్ని ఆసరాగా చేసుకొని ఇప్పుడు రెగ్యులర్ గా ఫేస్బుక్ లో అయినా ఇంకో దగ్గరైనా ఎంతో కొంత ఫ్యాక్ట్ చెక్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ మీడియాలో. కానీ బట్ ఈ గోధి మీడియాలో ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఫ్యాక్ట్ చెక్ చేసే మెకానిజమే లేదు, నిజ నిర్ధారణ లేనే లేదు. ఎవడన్నా చేస్తే గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు చేస్తే చంపేయడం. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చింది. ఓకే, గతంలో కూడా ఉన్నాయి వాటికి దీనికి తేడా ఏంటంటే చాట్ జీపీటీ ఇంకో దానికి ఏంటంటే ఇది మోర్ ఫ్రెండ్లీ వర్షన్ గా ఉంది. మనిషి సమాధానం చెప్తున్నట్టే ఉంది కాబట్టి అది ఎక్కువ ప్రజలకి పాపులర్ అవుతుంది. ఓకే, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఏ క్వశ్చన్ ఉన్నా అడగండి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, మనకున్న ఇంటెలిజెన్స్ ఎట్లయితే ఉందో అట్లనే ఒక మిషన్ కూడా మన లెక్క ఆలోచిస్తే
ఎట్లుంటుందని ఒక ప్రయోగం, దాని ఆలోచన బేస్డ్ మీద ఈ కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఒక కొత్తది డిఫరెంట్గా తయారు చేయాలంటే ఏ తోటి సాధ్యం కాదు. దానికి ఇప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తాం, మనకి ఎట్లా ఆలోచనలు వస్తాయి, మన ఇంటెలిజెన్స్ ఎట్లా వస్తుంది, మనకు ఉన్నటువంటి మెమరీ, అంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లని బ్రెయిన్లో దాచిపెట్టుకుంటుంది కదా. సో ఆ మెమరీని బట్టి మనకు అందులో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనకు ఆ డేటా ఆధారంగా కొత్తది ఆలోచిస్తాం. సేమ్ థింగ్ ఇట్లా ఎక్కువ డేటాని ఆ యొక్క మిషన్ కప్ప చెప్తే మిషన్ క్యాల్కులేట్ చేస్తుంది, మిషన్ ఆ డేటా ఆధారంగా మనకి సమాధానం చెప్తుంది. అయితే ఆ డేటా సరిగ్గా ఉంటే సరైన సమాధానం వస్తుంది, ఆ డేటా సరిగ్గా లేకపోతే సరిగ్గా సమాధానం రాదు. అంటే మనకి చరిత్రలో ఏదైనా నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఉందనుకో, దానికి కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతుంది. ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఫ్యాక్ట్ ఉంది కాబట్టి. ఫ్యాక్ట్ లేని దగ్గర అది సమాధానం చెప్పలేదు, మనమైనా చెప్పలేం. మన అభిప్రాయాన్ని చెప్పగలుగుతాం కానీ అది ఫ్యాక్ట్ చెక్ చేయలేం. అర్థమైందా? హూ ఈజ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని అడిగిన అనుకో, చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో వాళ్ళు గొప్ప అనిపించవచ్చు. ఒక దుర్మార్గులకి పొద్దుగాలేసి విద్వేషాలంటే నచ్చిన వాళ్ళకి మోడీ మంచిగా అనిపించవచ్చు. కాబట్టి అట్లాంటి వాటికి సమాధానం చెప్పలేదు కరెక్ట్గా కానీ యొక్క ఫలానా నెహ్రూ గారు ఏ సంవత్సరంలో చనిపోయారు, ఎస్ అది డేటా ఉంది కాబట్టి, ఫ్యాక్ట్ ఉంది కాబట్టి చెప్పగలుగుతుంది. అర్థమైందా? సో అట్లా ఇప్పుడు ఏమైపోయిందంటే భారతదేశంలో ఈ గ్రాక్ 3 అంటే లేటెస్ట్ వర్షన్. ఓకే, ఏది ఈ యొక్క ఈలాన్ మస్క్ తయారు చేసినటువంటిది. ఓకే, ఈ ఈలాన్ మస్కే ఓపెన్ ఏఐ కంపెనీలో పనిచేసిండు కానీ వాళ్ళకి ఆ యొక్క డెసిషన్ మేకింగ్ లో అభిప్రాయ భేదాలు వచ్చి ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిండు ఓపెన్ ఏఐ ఆ కంపెనీ నుంచి, చాట్ జీపీటీ కంపెనీ నుంచి వచ్చి ఈయన ఇప్పుడు ఈ ట్విట్టర్ ని కొనుక్కున్న తర్వాత ఎక్స్ అని మార్చండి దాని పేరు. సో ఆ మార్చినాక ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలా టెస్లా ఆయనదే. సో ప్రపంచంలో బిగ్గెస్ట్ బిలియనీరు, అంటే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు ట్రంప్ గారితో అన్ని డెసిషన్ మేకింగ్ లో అన్నిట్లలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సో అందులో ఆయన XAI అనేది ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విభాగంలో వాళ్ళు తయారు చేసిన ఇది యాప్ లేదా చాట్ బాట్, ఏది గ్రాక్ 3. ఓకే, సో అందులో దాన్ని రకరకాల ప్రశ్నలు అడిగినరు మన అందరూ సామాన్యులు ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఉత్సాహవంతులు అడిగితే వాటికి అది సమాధానాలు చెప్తుంది. ఆ సమాధానాలు చెప్తుంటే వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. మేము ఇన్నేళ్ళు ఫేక్ చెప్పి మేము అధికారం రావడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తే పొద్దుగాలేస్తే మేము విషయం నింపుతుంటే అది ఫ్యాక్ట్ చెక్ చేస్తుంటే అది కూడా సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తుంటే అది వీళ్ళు అంటే మనం చేసే ఎఫర్ట్ కి 1000 times విత్ డేటా విత్ ఫ్యాక్ట్స్ ఎవ్రీథింగ్ అది ఇచ్చే వరకు వీళ్ళకి మనసును పట్టక ఏమంటారు, అది కాంగ్రెస్ వాళ్ళది అని చెప్తున్నాడు. దాన్ని కూడా విషయ ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు ఆలోచించండి, వెనుకటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా మన చెవులలో చెత్త నింపినరు ఈ బ్రాహ్మణులు కానీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం అనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఆ క్రమంలో ఈ గ్రాక్ 3ని రకరకాల ప్రశ్నలు అడిగినరు. ఉదాహరణ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఏంది అంటే RSS అనే సంస్థ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నదా అంటే పాల్గొనలేదు అని చెప్తున్నారు. సావర్కర్ దేశభక్తుడా? కాదు, ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్ తీసుకునేవాడు అని చెప్తున్నారు సమాధానం. అర్థమైందా? అట్లా ఏమేం క్వశ్చన్లు అడిగారు, ఏమేం చెప్తుంది. అదేది బీజేపీ వాళ్ళు చేసిన అబద్ధాల లిస్టు చెప్పండి. బీజేపీ వాళ్ళ యొక్క అంటే అడిగితే ఏం చెప్తుంది, మోడీ యొక్క బీజేపీ వాగ్దానం చేసిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అనేది అది దాని మీద నిజమేంది అనేది చెప్తున్నది. ఏమని చెప్తుంది డేటా ఆధారంగా, సంవత్సరానికి 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు, 2 కోట్లు కాదు. ఓకే, సో అట్లనే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా యూపీఏ ప్రభుత్వం దిగిపోయే నాటికి నిరుద్యోగుల సంఖ్య 4.9%, అంటే 100లో 4.9 లేదా 5 మంది నిరుద్యోగులు ఉండే. కానీ 2023లో నిరుద్యోగుల సంఖ్య 7.1కి చేరింది. అంటే అప్పుడు 5 మంది పని లేకుండా ఉన్నోళ్ళు ఉండే, ఇప్పుడు 7 మందికి చేరిండ్రు అని చెప్తుంది. అంటే ఈయన ఉద్యోగాలు ఇస్తే మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే, ఎగ్జాంపుల్ చెప్తాను నేను, సంవత్సరానికి 2 కోట్లు అంటే ఇప్పుడు 11 ఏళ్ళలో 12 ఏళ్ళకి వచ్చింది. అంటే దాదాపు 22 కోట్లు లేదా 24 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఒక చిన్న సైజు ఉన్నాయి, అస్సాంలు గిస్సాంలు అవి చిన్న ఉంటాయి కదా. సో అట్లా లెక్కలు వేసుకుంటే తక్కువలో మన తెలంగాణకి కోటి ఉద్యోగాలు రావాలి. తెలంగాణకి 1,000,000 ఉద్యోగాలు వస్తే
ఊహించండి 4 కోట్ల జనాభాలో లేదా 3 కోట్ల 80 లక్షలు ఎంతమంది జనాభాలో కోటి మందికి ఉద్యోగాలు వస్తే తెలంగాణలో అసలు నిరుద్యోగం ఉన్నాడు, 10 ఉద్యోగాలు కూడా రాలే. సో ఇది ఫ్యాక్ట్. మనం జనరల్గా ఆలోచించినా అదే, అది ఇంకా డేటాతో సహా చెప్తుంది. గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆ యొక్క ఫుల్ డేటాతో సహా చెప్తుంది. ఇది చెప్తుంటే వాళ్ళకి తట్టుకోలేకపోతే మనసు పడతలేదు. ఇక మేము ఇన్నేళ్ళు పొద్దుగాలేస్తే మేము విషయం నింపినాం కదా, ఈ అబద్ధాలు చెప్పినాం కదా, మా మోడీ ఇది వీకిండు, విశ్వగురువు అయిండు, ఇది చేసిండు, అది చేసిండు, ఇదంతా చెప్పే వరకు ఇప్పుడు ఎవరి మనసులు వాళ్ళు విషయం చేయగలుగుతారు? పెద్దవాళ్ళు, రైతులు, కర్షకులు వాళ్ళ మనసులు విషయం చేయలేరు. యువకుల వయసునే విషయం చేయగలుగుతారు. ఎందుకంటే యువకులు వాళ్ళకి ఇంకా దేని మీద అవగాహన లేదు, వాళ్ళ కష్టం తెలియదు, వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ తెలియదు. కాబట్టి వాళ్ళు ఇంకా ఒక ప్లెయిన్ బ్రెయిన్ ఉంది కాబట్టి వాళ్ళ మనసులను విషయం చేయగలుగుతారు, వాళ్ళ లోపల చెత్త నింపగలుగుతారు. ఓకే, కాబట్టి ఆ చెత్తకి యువకులు ఎక్కువ వాడతారు కదా ఈ యాప్. సో వాళ్ళు తట్టుకోలేకపోతారు. కాబట్టి ట్రంప్కి చెప్పైనా, ఇలాన్ మస్క్ చెప్పైనా ఆ గ్రాక్ 3 యాప్ల వీళ్ళ ఈ బీజేపీ రాకుండా చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి. ఓకే, అట్లనే ఇంకో ప్రశ్న ఏం అడిగిందంటే, నల్లధనం తెచ్చి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు మోడీ. సో దానికి యాప్ ఏం సమాధానం చెప్తుంది అంటే, ఆ నల్లధనం నోట్ల రద్దు చేసిండు కదా, నల్లధనం రాలేదు, నోట్ల రద్దు చేస్తే ఆ నోట్లు రద్దు చేసిన నోట్లలో నల్లధనం అంటే అదే కదా. నల్లధనం అంటే ఆ పాత నోట్లు రద్దు చేయబడ్డాయి, వాటి స్థానంలో కొత్తవి పెట్టిందంటే అలా నల్లధనం ఉన్నదంతా కాలిపోతుంది, బూడిద అయిపోతుంది, మనకి అది నల్లధనం పోయినట్టు. అంటే ఇప్పుడు 100 నోట్లు ఉన్నాయనుకో, అందులో 50 నోట్లు నల్లవి ఉన్నాయనుకో, అంటే దానికి సోర్స్ చెప్పలేకపోయినాం. నల్లదంటే ఏంది? నల్ల రంగేసుడు కాదు. నల్లదంటే ఆ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చి చెప్పలేకపోవడం, లేకపోతే దానికి ట్యాక్స్ కట్టకపోవడం. సో అట్లా ఉన్నప్పుడు సో ఆ నల్లధనం 50 రూపాయలు చెల్లకుండా చేస్తే మిగిలిన 50 రూపాయలే అకౌంట్లో మళ్ళీ రావాలి, తెల్లధనమే రావాలి. అంటే నల్లధనాన్ని కాలబెట్టడం, అది చెల్లకుండా చేయడమో జరుగుతుంది. అందుకోసమే తెచ్చిన ఏమంటారు ఈ నోట్ల రద్దు. దానివల్ల నల్లధనం పోతుంది. నల్లధనం ఎవరి దగ్గర ఉంది అంటే ఆ తీవ్రవాదుల దగ్గర ఉంది కాబట్టి తీవ్రవాదం పోతుంది, ఇది చెప్పారు. కానీ వాస్తవానికి డేటా ఏం చెప్తుంది? ఆర్బీఐ ప్రకారం 99.3%. అంటే 100 నోట్లలో 99.3, అంటే దాదాపు 100 నోట్లు తిరిగి చలామణిలోకి వచ్చినాయి, తెల్లధనంగా అయింది. అంటే ఆ 0.7% నల్లధనం పోయింది. అంటే ఏం పోలేదు నల్లధనం అనేది దాని అర్థం. తీవ్రవాదం తగ్గిందా అంటే తగ్గలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి, ఈ యొక్క హిందూ ముస్లిం విభజన తేవడానికి దాడులు చేసింది వీళ్ళే. అప్పుడు మీరు ఏ ఇన్వెస్టిగేషన్ అన్నది చూడండి కాంగ్రెస్ హయాంలో, అవన్నిటికీ దారులు మళ్ళీ అడిగిపోయినాయి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించారు. ఇప్పుడు కూడా అదే ఎన్నికల ముందు చేయించేది, మళ్ళా హిందూ ముస్లిం చెప్పడానికి బీజేపీ వచ్చినాక చేయించింది బీజేపీ వాళ్ళే, కాంగ్రెస్ ఉన్నప్పుడు చేయించింది బీజేపీ వాళ్ళే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమో శిక్షలు పడేది, ఇప్పుడు శిక్షలు కాదు, ఈ విచారణ కూడా జరుగుతలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ అప్పుడు ఇప్పుడు చేయించింది వీళ్ళే. సింపుల్. లేకపోతే పుల్వామా దాడి చేసినాక ఇన్ని రోజులకి ఎందుకు దేశంలోకి ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయదు, దోషులకు శిక్షలు ఎందుకు పడేది? సింపుల్. పొగబాంబు పార్లమెంట్లో పొగబాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరగది, దోషులకు శిక్షలు పడే. విచారణ జరిగితే అవన్నీ ఏడిపోతాయి, బీజేపీ ఆర్ఎస్ఎస్కే పోతాయి. కాబట్టి దొంగలు ఎవరో గమనించండి. సింపుల్. అట్లనే డిమానిటేషన్ నల్లధనాన్ని అంతం చేస్తుంది, ఉగ్రవాదం చెప్పినాం. ఓకే, సో అందులో ఏది 2014లో 16 లక్షల కోట్ల చలామణిలో ఉండేది క్యాష్. మేము క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గించినాము అన్నారు. కానీ 2016లో డేటా ప్రకారం 16 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి, కరెన్సీ క్యాష్. అట్లా క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెప్తలే, ఈ పేపర్ గూగుల్ పేలు ఇవి చెప్తలే, డబ్బులు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఒక్కొక్క డబ్బులు వాడేది. సో అప్పుడు ఎంత ఉండే? 16 లక్షల కోట్లు ఉండే 2016లో. ఇప్పుడు 2023లో అది 34 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ క్యాష్ వాడే సంఖ్య ఇంకా పెరిగింది అని చెప్తున్నది డేటా. అర్థమైందా? ఇట్లా డేటాతోటి చెప్తుంటే వాళ్ళకి పిచ్చిలు వేస్తున్నది. కాంగ్రెస్ అని అంటే వాడిని తిట్టవచ్చు, వాడిని కాంగి అని తిట్టవచ్చు, వాడిని గొర్రె బిడ్డ అని తిట్టవచ్చు, వాడిని ఇంకో తురుకోడు అని తిట్టవచ్చు. కానీ ఇప్పుడు చాట్ బ్యాట్ని ఏం తిడతావు? అది ఫ్యాక్ట్ చెక్ చేసి డేటా ఆధారంగా చెప్పబట్టే. సో వీళ్ళ కూసాలు గదులుతున్నాయి. ఓకే, అర్థమైందా? ఏది అట్లనే అటాక్స్ కంటిన్యూ అయ్యాయి. తర్వాత మేక్ ఇన్ ఇండియా ద్వారా మేక్ ఇన్ ఇండియా చేస్తా మొత్తం తయారు చేసేది అంతా మన భారతదేశంలో చేసుకుందాం, విదేశీ వస్తువులు మనకు వద్దు, చైనా ఇంకో దేశం వద్దు, మనమే ఆ వస్తువులు తయారు చేసుకుందాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ప్లస్ మన డబ్బులు విదేశానికి పోవు అని చెప్పిండు 2014లో.
కానీ వాస్తవం ఏముంది 2011-12 అంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వం లేదా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో మొత్తం జీడిపి అంటే దేశ సంపద, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, అంటే మొత్తం దేశ సంపదను లెక్క కడతారు. ఆ మొత్తం దేశ సంపదలో తయారీ రంగం ఎంత అంటే 2011-12లో 16.3%. అదే 2022కి వచ్చే వరకు అది 13%కి తగ్గింది. అంటే తయారీ రంగం అప్పటికంటే ఇంకా దేశ సంపదలో 3% తగ్గింది. మేక్ ఇన్ ఇండియా ఎక్కడి నుంచి అయింది అంటే మేక్ ఇన్ ఇండియా ఇంకా తగ్గింది. ఇది వాస్తవం. ఈ మాట చెప్తే మా విశ్వగురువుకి ఏమంటారు, విశ్వగురువుకి ఏం చేయాలో ఏడ సమాధానం చెప్పాలో అర్థం కాదు. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు విశ్వగురువు. ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి అన్నిటి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ వస్తాడు, ఇంకో ఆయన వస్తాడు, రేవంత్ రెడ్డి గారు వస్తారు, కానీ విశ్వగురువు రాడు. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే అది చూసుకుంటూ అవుతాడు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇండియాని ఒక వరస్ట్ పర్సన్ చేతిలో పెట్టడం జరిగింది. ఎవరు పెట్టించిర్రు, ఎందుకు పెట్టించిర్రు, అది అదాని అంబానీలా విదేశాల అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే భారతదేశం బాగుపడద్దు, భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజల దగ్గర పైసలు ఉండొద్దు. ఎవరి దగ్గర ఉండాలి పైసలు? అదాని అంబానీల దగ్గర ఉండాలి, లేకపోతే బ్రాహ్మణుల దగ్గర ఉండాలి. ఇది ఒక ఏమంటారు, ఇట్లా ఉంటేనే భారతదేశం అడుక్కునేటట్టు ఉంటేనే మెజారిటీ భారతదేశ ప్రజలు మేము చెప్పినట్టు వింటాము. మా 80 కోట్ల మందికి వాడికి గర్వంగా చెప్పుకుంటాడు, 80 కోట్ల మందికి నేను వచ్చినాక దొడ్డు రేషం ఇస్తున్నా అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది, నువ్వు దొడ్డు రేషం ఇస్తే తినే స్థాయికి దిగజార్చినావు. వాళ్ళు సొంతంగా సన్న బియ్యం కొనుక్కునే స్థాయి నుంచి నువ్వు దొడ్డు రేషన్ బియ్యం ఇస్తే తినే స్థాయికి దిగజార్చినావు. అంటే ఎంత దౌర్భాగ్యం. ఇంకా దాన్ని ఘనకార్యంగా చెప్పుకుంటుండంటే వెరీ అన్ఫార్చునేట్. అంటే కళ్ళ ముందట మనని ఏమంటారు ఏమార్చడం అంటారు చూసారా, వెరీ అంటే ఈజ్ గుడ్ ఎట్ ఫాల్స్ ప్రాపగండా, ఫేకులు చెప్పడంలో విశ్వగురు. ఓకే, అర్థమైందా? విషం నింపడంలో విశ్వగురు. దరిద్రుడు. ఆలోచించండి మిత్రులారా. సో కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని దుష్ప్రచారం చేయడం, అలాంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ, అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని సమానంగా చూస్తుంది అని ఆ చాట్ అది సమాధానం చెప్తుంటే వీళ్ళకి మనసులో పడతారు. వాస్తవం అని చెప్తే మనసులో పడతలేదు. ఇది కాంగ్రెస్ వల్ల చాట్ జీపీటీ కాంగ్రెస్ వాడు చెప్తే వింటాడా? ఇంకా నువ్వు ట్రంప్ దోస్తు కాబట్టి నువ్వు ట్రంప్ ఇలాన్ మస్క్ ట్రంప్ చెప్తున్నావు, నువ్వు చెప్తేనే వింటాడు. కాంగ్రెస్ వాడు చెప్తే వింటాడా? ఎవడు వింటాడు? ఆలోచన జరుగుతున్నారు దయచేసి. ఓకే, అట్లనే మోడీ హయాంలో అవినీతి లేదు, మేము అసలు నేను ఫకీర్ని జోలా తీసుకొని పోతా, నాకు భార్య లేదు పిల్లలు లేదు అన్నారు. కానీ మోడీ వచ్చినాక వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ధనవంతులైనరు, నేను అత్యంత ధనవంతులని చెప్పిండ్రు. ఇవాళ అదాని పేరు మీద ఆ కంపెనీలకు ఇస్తున్నాయి భూగనులు, భూగర్భ జల గనులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇంక ఏ ఆయిల్ కంపెనీలు, ఏది విదేశాల్లో అన్ని కాంట్రాక్టులు అన్ని దేశాలతోటి అన్ని మోడీకి సంబంధించిన కుటుంబ సభ్యులే. ఓకే, మోడీకి పెళ్ళాం లేదేమో కానీ పిల్లలు లేరేమో కానీ అన్నలు అక్కలు చెల్లెలు మస్తు మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. సో అది మోడీవే. అందులో ఒక 10 or 15% మాత్రమే అదానికి పోతుంది, మిగిలిందంతా ఆయనకి వస్తుంది. మొన్న నేనే ప్రపంచంలో ధనవంతునని చెప్పుకుంటుండు. అర్థమైందా? పొద్దుగాల లేస్తే అబద్ధాలు చెప్తాడు దరిద్రుడు. సో ఏది చాట్ జీపీటీ అది ఏం చెప్తుంది, గ్రాక్ 3 ఏం చెప్తుంది అంటే రాఫైల్ ఒప్పందంలో అవినీతి జరిగింది, ఎలక్టోరల్ బాండ్స్ లో అందులో 50% పైగా ఆ చందాలు కేవలం బీజేపీకే వచ్చినాయని చెప్తుంది అది. ఓకే, అట్లనే పిఎం కేర్ ఫండ్స్, పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉండే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిలో, అది ఆర్టీఐ కింద ఉండే. కాంగ్రెస్ వాడు తినాలనుకుంటే సమాచార హక్కు చట్టం ఎందుకు చేస్తాడు? ఇట్లా అప్లికేషన్ వేసుకోగానే మీకు మొత్తం సమాచారం పారదర్శకత కోసం మీకు ఏమైతుందో తెలవాలని ఎందుకు చెప్తాడు? వాడు అసలు సమాచార హక్కు చట్టమే లేకపోతుండే. ఆ సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తుంది. ఆ పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ అని పేరు మార్చుకొని అది ఆర్టీఐ కింద రాకుండా చేసి అది ఎవరికి చెప్పడంట. దాని కింద లక్షల కోట్లు ఉన్నాయి, అవన్నీ మోడీ దోసుకుంటుండు. దాని లెక్క చెప్పమనండి. అట్లా అడిగితే ఉచ్చబడుతుంది దరిద్రుడు. మంచిగా లేడు మిత్రులారా. సో మేల్కోవాలి, మేధావులు మేల్కోవాలి. హిందుత్వానికి ఏం అరిగేది లేదు. మతం అనేది ఒక జీవన విధానం. ఏ కుక్క ఏ దేవుని మొక్కది, ఓకే, నక్క ఏ దేవుని మొక్కది, తాబేలు ఏ దేవుని మొక్కది, ఏనుగు ఏ దేవుని మొక్కది, పులి ఏ దేవుని మొక్కది, ఏ మతాన్ని పాటించదు, సంతోషంగా బతుకుతున్నాయి. అడవిలో ఏ చెట్టు ఏ దేవుని మొక్కది. అర్థమైందా? మనం ఇంట్లో నీళ్లు పోసి మంచిగా ఎరువులు వేసి పెంచినా ఆ చెట్టు ఎప్పుడు వీక్తుందో తెలియదు. కానీ అడవిలో ఉన్న చెట్టుకి నువ్వు పోయావు నీళ్లు, నేను పోయా, అది వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆడ చెట్లు. అర్థమైందా? తాబేలు ఆ ప్రకృతి నియమించిన ధర్మం ప్రకారం 200 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది, అది 300 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది. దానికి ఏ రోగం వస్తలేదు, ఏమైతలేదు. ఏనుగు 100 ఏళ్ళు బతకాలంటే 200 ఏళ్ళు బతకాలంటే బతుకుతున్నాయి.
వెనకడ మనుషులు ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఏం లేకున్నా 100 ఏళ్ళు బతకాలని అప్పుడు శతమానం భవతి అని ఆశీర్వాదం ఇచ్చేటోళ్ళు, అంటే 100 ఏళ్ళు బతికేటోళ్ళు. అర్థమైందా? సో కాబట్టి ఈ మతం అనేది ఒక జీవన విధానం, ఒక ఏమంటారు, కొన్ని విలువలతోటి బతికితే ఇంకా ఉన్నదానికంటే ఉన్నతంగా బతుకుతాం, ఇంకా సంతోషం బతుకుతామని ఎవరికి దోషిందో వాళ్ళు చెప్పారు. బుద్ధుని దోషింది ఆయన చెప్పిండు, ఇంకో జీసస్ ఆయన దోషింది ఆయన చెప్పిండు, ఆ ప్రాఫిట్ ఆయనకు దోషం ఆయన చెప్పిండు. అట్లనే ఇప్పుడు ఈ సోకాల్డ్ హిందూ మతం అని చెప్తున్న దానిలో ఎవరికి దోషిందో వాళ్ళు చెప్పారు. అది నచ్చితే పాటించండి, వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు, అది యొక్క మూఢనమ్మకాలు లేనంత వరకు ఎవరికి నచ్చిందో వాళ్ళు పాటించుకోండి. నేను దాంట్లో అది వ్యక్తిగత విశ్వాసం, దానికి ఆధారాలు లేవు, ఎక్కడ దానికి ఇది మంచిగా అవుతుందని ఎలాంటి సైంటిఫిక్ ఇది లేదు. కానీ వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు ఒక విశ్వాసంతో, ఒక జీవన విధానంతో బతుకుతా అంటే ఎవరికి నష్టం లేదు. కానీ దాని పేరు మీద పొద్దుగాలేస్తే కొట్లాటలు, రాజకీయము, లంగ రాజకీయం చేస్తా అంటే నేను ఏ దేవుని మొక్కుకున్నా, అసలు మొక్కకపోయినా వేరే వాళ్ళకి వచ్చే నష్టం ఏంది? ఇట్లనే ఈ కొట్లాటలు పెట్టి పంచాయతీలు పెడితే ఇట్లనే చేస్తే రాను రాను పక్షులు, జంతువులు లెక్క అవి ఎట్లయితే నాస్తికంగా ఉన్నాయో మనుషులు కూడా అందరూ నాస్తికులు తయారవుతారు. చూడండి, కొంచెం మేధస్సుతోటి ఆలోచించే వాళ్ళందరూ నాస్తికులు తయారవుతారు. ఆలోచించండి. సో అట్లా అయితే మోడీ హయాంలో అవినీతి లేదు, ఇవన్నీ చెప్తుంది పిఎం కేర్ ఫండ్స్ ఇవన్నీ. ఓకే, ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ లో శాంతి ఏర్పడింది అని చెప్తున్నారు. అదేం చెప్తుంది, గ్రాక్ 3 ఏం చెప్తుందంటే 2018లో 417 యొక్క హింసాత్మక సంఘటనలు జరిగితే 2022లో 229 జరిగినాయి. కొంతవరకు ఆ యొక్క దాడుల సంఖ్య అప్పటికంటే తగ్గినప్పటికీ అక్కడ ప్రజలు మాత్రం అప్పటితో పోలిస్తే సంతోషంగా లేరు. అక్కడ రాజకీయ అనిశ్చిత ఏర్పడింది. అంతకుముందు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆ యొక్క అది లేకుండా పోయింది, అన్స్టేబుల్ అయిపోయింది. అక్కడ ప్రజలకు ఉన్నటువంటి అశాంతి ఎక్కువైంది, అక్కడ స్వతంత్రం లేదు. ఏం చేస్తున్నాడు మోడీ? ఆ యొక్క ఆర్టికల్ 370లో ఏ సెక్షన్, బి సెక్షన్ ఉంది. ఏ సెక్షన్ రద్దు చేసిండు, బి సెక్షన్ రద్దు చేయలేదు. అప్పుడు నెహ్రూ గారి టైంలో ఆర్టికల్ 370 పెట్టకపోతే అసలు ఆ యొక్క కాశ్మీర్ అనేది ఇలా భారతదేశంలోనే ఉండేది కాదు. ఆ ఆర్టికల్ 370 పెట్టినప్పుడు కాశ్మీర్ అనేది భారతదేశంలో భూభాగం కాదు. అర్థమైందా? అది ఇండిపెండెంట్ గా స్వతంత్ర రాజ్యం, ఎట్లయితే హైదరాబాద్ ఎట్లయితే స్వతంత్ర రాజ్యం ఉండేనో కాశ్మీర్ బ్రిటిష్ వాడు మనకి షేల ఇచ్చినప్పుడు 2/3 భూభాగమే మనకి అప్పుడు భారత ప్రభుత్వానికి ఇచ్చిండు. మిగిలిన 1/3 భూమి బ్రిటిష్ వాడి షేల కూడా లేదు. అది స్వతంత్ర రాజ్యాలుగా 565 రాజ్యాలుంటే అప్పుడు ఈ యొక్క డొమినియన్ ఆఫ్ ఇండియా, డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ కలిసి ఆ యొక్క రాజులతోటి వాళ్ళు ఏం చెప్పిండ్రు బ్రిటిష్ వాడు అంటే, ఆ యొక్క మనం ఇండిపెండెంట్ యాక్ట్ చేసినప్పుడు ఈ స్వతంత్రంగా ఉన్న 1/3 భూభాగంలో ఉన్నటువంటి 565 రాజ్యాలు వాళ్ళకి ఎవరితో నచ్చితే స్వతంత్రంగా ఉండొచ్చు, లేదంటే పాకిస్తాన్, డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ తో కలవచ్చు, లేదా డొమినియన్ ఆఫ్ ఇండియాతో కలవచ్చు, వాళ్ళ ఇష్టం అని చెప్పడం జరిగింది. అయితే మన యొక్క అప్పుడు నెహ్రూ గారి కమిటీ ఏర్పాటు చేసి ఇవన్నిటిని ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ భారతదేశంలో కలుపుదామని అప్పుడున్నటువంటి హోంశాఖ కార్యదర్శి అయినటువంటి విపి మీనన్ గారిని, అట్లనే హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ పని అప్పచెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏమో రాజ్యాంగం రాసే పని అప్పచెప్పారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పారు. సో ఆ విధంగా ఈ మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆ విపి మీనన్ గారు కలిసి అందరితో ప్రయత్నం చేస్తే మెజారిటీ మన లోపల కలిసినాయి. కొన్ని పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నాయి, పాకిస్తాన్ లో కలవడం జరిగింది. 3 రాజ్యాలు మాత్రం ఇబ్బంది పెట్టినాయి. ఒకటి కాశ్మీరు, ఒకటి హైదరాబాదు, ఇంకోటి జునాగఢ్. ఇవన్నిటిని మనం చాలా బలవంతంగా రెఫరెండం ద్వారా కానీ లేకపోతే బలవంతంగా కలుపుకోవడానికి ప్రయత్నం చేసినాం. అయితే హైదరాబాద్ స్టోరీ అందరూ తెలిసిందే, అది సాయుధ పోరాటం తర్వాత అదంతా మనం హైదరాబాద్ ఎట్లా కలుపుకున్నాం మిలిటరీ పోలీస్ చర్య ద్వారా. జునాగఢ్ అనేది ఒక రెఫరెండం అనేది అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టి కలుపుకోవడం జరిగింది. కాశ్మీర్ లో వచ్చేసరికి వాడు పాకిస్తాన్ ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తే అందులో కొంత భాగం వాళ్ళు ఆక్యుపై చేసారు. రిమైనింగ్ మనం అది స్వతంత్రంగా ఉన్నప్పుడు అక్కడ రాజు ఏం చేసిండంటే, నాకు రక్షణ ఇవ్వమంటే నేను నువ్వు నా భారతదేశం కలుపుతాను ఒప్పుకుంటేనే ఇస్తా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు, రాజు ఏమన్నాడంటే, నేను ఎట్లయితే ఇండిపెండెంట్ గా ఉన్నానో అట్లనే ఉంటా. ఇప్పటికీ మీరు పాకిస్తాన్ ఆక్రమించినటువంటి ఆ భూభాగం గిల్గిట్ బాలిస్తాన్ ఆజాదీ కాశ్మీర్ అంటారు. ఆ ఆజాదీ కాశ్మీర్ ఇప్పటికీ స్వతంత్రంగానే ఉంది. పాకిస్తాన్ గవర్నమెంట్ కి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు తప్ప ఇప్పటికీ స్వతంత్రంగానే ఉంది. అది
దానికి సపరేట్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అది పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళకి రక్షణ మాత్రం కొన్ని విభాగాలకి ఉంటాయి. విదేశాంగ విభాగము, ఆ యొక్క రక్షణ విభాగము, యొక్క ఏమంటారు ఎక్స్టర్నల్ అఫేర్స్, ఈ 3 విభాగాలు తప్ప మిగిలిందంతా ఇవాళ మనకు ఆర్టికల్ 370 ఎట్లయితే అంటున్నామో అట్లాంటిది ఇప్పటికీ ఉన్నది స్వయం ప్రతిపత్తి. ఆజాదీ కాశ్మీర్ అంటారు, మనమేమో పీఓకే అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, వాళ్ళేమో ఆజాదీ కాశ్మీర్ అంటారు. ఓకే, సో అట్లనే మనం కూడా ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే ఆ రాజు భారతదేశంలో కలుపుతా అన్నాడు. కాబట్టి ఆర్టికల్ 370 పెట్టకపోతే ఆ రాజు మనతో కలపకపోతే అది వివాదాస్పదంగా ఉంటుండే, లేదంటే ఆ పాకిస్తాన్ మొత్తం ఆక్యుపై చేస్తుండే. కాబట్టి పొద్దుగాలేస్తే బురద తల్లుతా ఈ అమాయక ప్రజలకి ఏ విషయం మీద అవగాహన లేని ప్రజల్ని పొద్దుగాలేస్తే తప్పుదో పట్టిస్తా వాట్సాప్ యూనివర్సిటీ గోధి మీడియా ద్వారా అంటే అందులో ఏం చేసిండు, ఆ అందులో ఉన్నాయి మొత్తం తీసేయలేదు. ఆ ఆర్టికల్ 370 ఏ ఉంది, బి ఉంది. ఏ తీసేసింది, ఎందుకు తీసిండు అంటే అక్కడ భూమి ఎవడైనా కొనుక్కోవచ్చు అంటే అదాని అంబానీలు కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కుంటారు, ఆడ ఉన్న ఖనిజాలు కొట్టేయాలి అంటే. వీడు వచ్చింది ఎందుకోసం, వీడిని తెప్పించింది అదాని అంబానీలు. ఆ మొత్తం దేశ సంపద ఏడున్నా, ఛత్తీస్గఢ్ అడవులలో ఉన్నా, కాశ్మీర్లో ఉన్నా వాళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకు అప్పచెప్పాలి, వాళ్ళకి అప్పచెప్తలేడు, బయటకు కనిపించేది వాళ్ళ పేరు మీద వీడు దోసుకుంటున్నాడు. వీడు మోడీలు దోసుకుంటున్నారు. అందుకే వాడు మోడీ చోరే అంటే వీనికి మనస పడతలేదు. చౌకీదార్ చోరే అంటే కోర్టుల ద్వారా తీర్పు ఇప్పిస్తాడు. అంటే యూఆర్ అబ్యూజింగ్, ఏమంటారు, నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. సిబిఐ, ఈడీ, ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కోర్టులు, వీటన్నిటిని అబ్యూజ్ చేస్తున్నావు అందరు నోరు మూపియడానికి. వెరీ అన్ఫార్చునేట్. భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక దుర్దశ నడుస్తున్నది ఈ గత 10 ఈ మోడీ పాలన. వాజ్పేయి గారు ఆయన ఎక్స్ట్రీమ్ భావజాలము, బ్రాహ్మణ ఇదంతా ఉండే కానీ గింత అధ్వానం లేకుండే మనిషి. కొన్ని విలువలతో బతికిండు, గింత దోపిడి చేయలే. ఆయన అంత ప్రోగ్రెసివ్ వచ్చి అనుకున్నంత చేయలేదు, ఎందుకంటే ఆయన వచ్చిన అజెండా వేరు కాబట్టి. బట్ ఇంత నాశనం చేయలే. కానీ ఇప్పుడు మాత్రం అంటే నాకేమనిపిస్తుంది అంటే ఏ దేశాలు పేర్లు అనవసరం కానీ వాళ్ళ కన్ను కుట్టింది భారతదేశం. వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఎట్లా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలో, ఇంత టాప్ ఎట్లా అవుతుంది అంటే ఇక వాళ్ళకి మనకి ఏం తేడా ఉండే, థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండే ఒక ఏమంటారు అడుక్కునే దేశం ఉండే. ఇవాళ గీత స్థాయికి ఎదిగిపోతుంటే మాకేడో మనసు పడుతుందని ఎడినా కొడుకుని ఆడ కూర్చుండే పెట్టిర్రేమో, భారతదేశం డెవలప్ కాకుండా ఏరా అని వాళ్ళకి కూర్చుండే పెట్టిర్రేమో అనిపిస్తుంది నాకు. ఓకే, అది 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 మీరు డీప్ గా ఆలోచించండి, అర్థమవుతుంది. ఓకే, సో అది ఆర్టికల్ 370 గురించి అట్లా చెప్తుంది అది గ్రాక్. సో అట్లనే డబుల్ ఇంజన్ సర్కారు చాలా మంచిది, గణనీయమైన అభివృద్ధి చేస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు వాట్సాప్ యూనివర్సిటీలో, మా విశ్వగురు ఇట్లా అట్లా అని. కానీ అదేం చెప్తుంది, యూపీలో బీజేపీ పరిపాలిస్తున్న యూపీలో ఓకే 20 కోట్ల మందికి పైగా ఉంటారు అక్కడ జనాభా. అందులో గతంలో కంటే ఇప్పుడు 22% ఎక్కువ పేదరికం పెరిగిందంట. అంటే గతంలో ఒక 50 మంది, ఒక 150 మంది ఉన్నారనుకో పేదోళ్ళు, ఇప్పుడు 77 మంది అయినారని చెప్తుంది. 22% ఎక్కువ పేదరికం పెరిగిందంట బీజేపీ పాలిత రాష్ట్రం అనే యూపీలో. పెద్ద రాష్ట్రాలు అవే కదా యూపీ, తర్వాత మధ్యప్రదేశ్, ఎంపీలో 20% పావర్టీ అంటే పేదరికం ఇంకా పెరిగిందంట. గతంలో 50 మంది పేదోళ్ళు ఉంటే ఇప్పుడు 70 మంది అయినారని చెప్తున్నది. ఇది బీజేపీ పాలిత పెద్ద రాష్ట్రాలు. ఇక అస్సాంలు, మణిపూర్లు, ఇక వాటి సంగతి చెప్పాలన్నా మనం ఆలోచించండి. కర్ణాటక గతంలో మంచిగుండేనా, ఇప్పుడు మంచిగుందా? బీజేపీ పాలిత ఉన్నప్పుడు మంచిగుందా, ఇప్పుడు మంచిగుందా? తెలంగాణలో బీజేపీ వస్తే ఎట్లుంటుందో ఆలోచించండి. భస్మాసుర హస్తం కంటే ప్రమాదకరమైంది. అట్టనే ఏం చెప్తుంది ఈ గ్రాకు, వాళ్ళు అడిగిన ప్రశ్నలు ప్రజలు అడుగుతారు కదా, ఇప్పుడు సామాన్యుల చేలకు వచ్చేసింది కదా మీడియా మొత్తం. సో ఆ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లకు రాని ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే మోడీ అని చెప్తుంది ఈ గ్రాక్. ఓకే, వాస్తవం కూడా ప్రధానమంత్రి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లకు రాలేదు. లాస్ట్ టైము మోడీ అదేది మన మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, ఎన్ని 100 సార్లు వచ్చారు. రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్ష నాయకుడు కదా, ఆయన ప్రధాని కాదు కదా. సో ఇక సావర్కర్ అని చెప్పిన గోధి మీడియా ఎవరు అంటే చెప్తున్నది మొత్తం. ఇప్పుడు చెత్త నింపుతున్న నార్త్ ఇండియా ఛానల్స్ అన్ని గురించి చెప్తుంది, అర్నవ్ గోస్వామి అవన్నిటి గురించి చెప్తుంది. మీరు కూడా అడగండి, ఆ గ్రాక్ 3 యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఏ ప్రశ్న వస్తే అది అడగండి. ఓకే, అలా ఫ్యాక్ట్ ఉంటే చెప్తుంది, ఫ్యాక్ట్ లేకపోతే సరిగ్గా చెప్పలేదు. అది ఇంకోటి ఏం చేసిండట అంటే ఈ యొక్క ఈలాన్ మస్క్ కావాలని కొంటే పని ఏం చేసిండట అంటే
గతంలో వాటికి రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు, అంటే బూతులు తిట్టకుండా అవి రిస్ట్రిక్షన్ పెట్టేవారు. అట్లాంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు, అంటే నువ్వు బూతులు తిడితే అది కూడా తిట్టేటట్టు పెట్టిండు. ఆయన చెప్పింది అది. ఈలాన్ మస్క్ ఏమన్నాడంటే దీన్ని మోర్ హ్యూమానిటీ సర్కాజంతో, అంటే ఈ సటైర్లతోటి దీన్ని మోర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా చేద్దామని ఆయన ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. నువ్వు బూతులు తిడితే అది తిడుతుంది. సో అర్థమైందా? అందుకని అది ఎక్కువ పాపులర్ అవుతున్నది. ఓకే, అంటే నీకు మనిషి చెప్పినట్టుగా, మనిషి ముచ్చడి చెప్పినట్టుగా అనిపిస్తుందంట. ఓకే, సో అది సో కాబట్టి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీకున్న ప్రశ్నలు అడగండి. సో కాకపోతే సమాధానాలు మాత్రం ఫ్యాక్ట్ ఉన్న వాటికి కరెక్ట్ చెప్తుంది, ఫ్యాక్ట్ లేని వాటికి మీరు కరెక్ట్ సమాధానం ఆశించకండి. ఓకే, మళ్ళీ దాన్ని తిట్టకండి అది మంచిగా చెప్పలేదని. ఓకే, ఎందుకంటే దానికి సమాధానం లేదు. నువ్వని చెప్పలేవు, నేనని చెప్పలేదు, నాదని చెప్పలేదు, మిషన్ అని చెప్పలేదు. ఎందుకంటే దాని దగ్గర కరెక్ట్ సమాధానం లేదు కాబట్టి, దానికి సమాధానమే లేదు కాబట్టి. ఇప్పుడు ఔరంగజేబు ఏం కూర వండుకొని తిన్నాడు, పులకేసి ఎవరితోటి వండుకున్నాడు అంటే దాని దగ్గర సమాధానం లేదు కాబట్టి అది ఏదో ఒకటి పిచ్చి ఆన్సర్ చెప్తుంది. అర్థమైందా? ఎందుకంటే నీకు నువ్వు ఉట్టి ఖాళీగా పంపకుండా, కానీ నీకు నచ్చేటట్టు చెప్తుంది. కానీ ఏదైతే ఆధారం ఉందో, ఔరంగజేబు ఏ సంవత్సరంలో చనిపోయిండు అంటే కరెక్ట్ చెప్తుంది, ఎందుకంటే ఆధారం ఉంది కాబట్టి. సో ఆధారం ఉన్నటువంటి క్యూరియాసిటీ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఓకే, ఇంకోటి సోనియా బార్ డాన్సర్ అని అంటున్నారు, అది ఎంతవరకు నిజమని ప్రశ్న అడిగితే ఆమె బార్ డాన్సర్ గా ఏనాడు లేదు, ఆమె ఒక చదువుకునేటప్పుడు రెస్టారెంట్ లో పనిచేసింది, అంతవరకే అని చెప్తుంది. ఇట్లా చెప్తుంటే, ఈ వాస్తవాలు చెప్తుంటే ఇది కాంగ్రెస్ చాట్ బాట్ అని దుష్ప్రచారం చేస్తారు. ఇది కాదు, గ్రాక్ కాదు, నువ్వు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ అన్నది ఇట్లనే సమాధానం చెప్తుంది. అర్థమైందా? సో ఓపెన్ చాట్ జీపీటీలో కూడా అండి, కాకపోతే అది చదువుకోవాలి, అది దీనంతా ఫ్రెండ్లీ లేదు కాబట్టి ప్రజలకి మోర్ అప్పీలింగ్ అనిపించలేదు అంతే. ఓకే, అర్థమైందా కదా? చాట్ జీపీటీ ఉంది, ఓపెన్ ఏ వల్ల చాట్ జీపీటీ, GPT-4, ఇప్పుడు చైనా యాప్లు వచ్చినాయి, డీప్ సీక్, ఇట్లా చాలా వచ్చినాయి. ఓకే, సో ఇది దీని గురించి, ఇది ఒక ఏమంటారు గ్రాక్ గురించి నేను రీసెర్చ్ చేసిన కాడికి సమాచారము దానికి సంబంధించి చెప్తున్నా. ఇంకా మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రశ్నించండి. ఇంకా నేను చెప్పిన వాడికంటే ఇంకా మీరు కొత్త విషయాలు కనుక్కుంటారని నేను అనుకుంటున్నా. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం, నిజంలో బతుకుదాం. ఓకే, ఎందుకంటే నిజానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అన్ని మనమే చేస్తున్నాం, మనకే పవర్ ఉందని చాలా మంది ఒక భ్రమ పడతారు. ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్న భ్రమలు ఉంటారు. కానీ అట్లయితే నేనేమంటా అంటే, ఎవ్వరు అసలు మనిషి చావడం అనేదే ఉండదు. అర్థమైందా? అంటే ఒక ధనవంతుడు, ఒక అధికారం ఉన్నవాడు ఏమైనా చేయగలుగుతాడు, కానీ మరి వాళ్ళు కూడా చనిపోతారు కదా. అంటే నేను చెప్తున్నా అంటే, ఇక్కడ ఎవరు నేను ఎంత గొప్పవాడిని, నేను అన్ని చేస్తున్నాను ఎవరు అనుకున్నా, అది మోడీ అనుకున్నా, ట్రంప్ గారు అనుకున్నా, ఇంకో ఆయన అనుకున్నా, వాస్తవం ఏంది అంటే ప్రకృతి అన్ని చేస్తున్నది. నీకు నిద్ర రావాలంటే నువ్వు చెప్తే వస్తలేదు, నీ గుండె నువ్వు కొట్టుకోమంటే కొట్టుకుంటలేదు, నువ్వు చెప్తే పుట్టలేదు, నువ్వు చెప్తే సావు, గాలి నువ్వు కొట్టుకోమంటే రమ్మంటే రాదు, పోమంటే పోదు. అంటే అత్యంత పవర్ఫుల్ అయినటువంటి శక్తి ఆ యొక్క ప్రకృతి అనేది అన్ని నడిపిస్తున్నది. కరోనా నువ్వు రమ్మంటే రాలేవు, నువ్వు వద్దంటే ఆగలేవు. కాబట్టి నీ చేలో ఏమీ లేదు, శూన్యం. సో అందులో భాగంగా ఇప్పుడు కాదు, నిజం చెప్తే ఎందుకు తృప్తి అనిపిస్తుంది? అది ఎవరు డిఫైన్ చేసిర్రు? ఆలోచించండి, కొంచెం కామన్ సెన్స్ ఆలోచించండి. ప్రకృతి. ఇది నిజం చెప్తే తృప్తి అనిపించాలే. నిజం అంటే అది వన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ నేచర్. ప్రకృతికి ఉన్న అనేక ధర్మాల్లో ఇదొక ధర్మం. సో ఆ ప్రకృతి ధర్మాలను పాటించినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. మిగతా జీవులు అన్ని పాటిస్తున్నాయి. ఇలా ఎగ్జాంపుల్ చెప్తా. ఏ జీవి మనం ఏమనుకుంటాం, నేను ఇంత ఇన్సెక్యూర్ ఉన్నా రేపటి కోసం దాచిపెట్టుకోవాలని అన్యాయాలు చేసి అందరి దగ్గర దోసుకొని దాచిపెట్టుకుంటా ఉన్నారు. మరి వీడు చచ్చిపోయేవాడు ఏం తీసుకోవద్దా? తీసుకోవడు. కానీ మరి ఏ తాబేలు రేపటి కోసం ఏం దాచిపెట్టుకుంటా చెప్పండి నాకు. పాము ఏం దాచిపెట్టుకుంటా చెప్పండి. మరి రేపటి కోసం దాచిపెట్టుకున్నా అవి వాటికి నిర్ణయించినట్టు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 100 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు వాటికి ప్రకృతి నిర్దేశించిన కాల పరిమితి ప్రకారం ఎట్లా బతుకుతున్నాయి అవి రేపటి కోసం దాచిపెట్టుకోకుండా? హౌ దట్ ఈస్ పాసిబుల్? అది గడ్డి తినే గడ్డి తినే ఎట్లా బతకాలి, పులి మాంసం తినే బతకాలని ఎందుకు ఎవరు నిర్ణయించారు? నువ్వా నేనా? ఈ కక్షలో ఇట్లా తిరగాలి, భూమి సూర్యుని చుట్టూ ఇట్లా తిరగాలి, తన చుట్టూ తాను తిరగాలి, భూమి మీద నీళ్లు ఉండాలి, ఎవరు చెప్పిండ్రు ఇవన్నీ?
అంటే ఇక్కడ ఇవన్నిటి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నామని మన చేయిలో ఏమీ లేదు, శూన్యం రా అయ్యా. ఆ ప్రకృతి నిర్ణయిస్తుంది కాబట్టి నువ్వు ప్రకృతి నియమాలను పాటిస్తే నువ్వు నీ యొక్క ప్రకృతి ప్రకారం బతుకుతావు, ప్రకృతి నిర్దేశించిన ప్రకారం బతుకుతావు, సంతోషంగా ఉంటావు. అట్లా కాకుండా నీకు ఇష్టం ఉన్నట్టు చేస్తే వాటిని ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు. ప్రకృతికి కనికరం ఉండదు, వాటికి వడ్డీతో కల్పిస్తుంది అని చెప్తున్నా. If you follow the laws of nature, you will live అంటే ప్రకృతి నిర్దేశించిన ప్రకారం బతుకుతావు. ఆ ప్రకృతి నిర్దేశించిన ప్రకారం నువ్వు లేకపోతే దాని ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు. దాన్నే కర్మ అని ఒక డిఫైన్ చేశారు. నువ్వు ఏ పేరు పెట్టినా లాస్ ఆఫ్ నేచర్, న్యూటన్స్ థర్డ్ లా అది చెప్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ఇది ప్రకృతి ధర్మం. కాబట్టి నేను అనుకుంటున్నాను కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరు చూస్తలేరు, నేను ఏం చేసినా ఏమైతలేదు అంటే ప్రకృతి అన్నీ చూస్తుంది. ఎవ్రీ మినిట్ నువ్వేం చేస్తున్నావు అనేది ప్రకృతి తెలుసు. కాబట్టి ఆ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఎక్కడనో ఒక జంతువు చచ్చిపోతే అన్ని పక్షులు నీకు ఎక్కడ కనిపించవు. పురుగులు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్ని వచ్చి ఆ శవాన్ని ఆ ప్రకృతి తన లోపల మట్టి లోపల కానీ ప్రకృతి లోపల ఎట్లా కలుపుకుంటుంది ఆ డెడ్ బాడీని? అరే నీ చుట్టుపక్కల ఎక్కడ లేని వాటికి ఎట్లా తెలుసు ఇక్కడ ఒకటి చనిపోయిందని? ఆలోచించండి. దీస్ ఆర్ వెరీ వెరీ బిగ్ ఏమంటారు సైన్స్, వెరీ బిగ్ సైన్స్. ఓకే, గాలిని చూడము, సన్లైట్ చూడము, ఇంకోటి చూడము, ఎనర్జీ చూడము, కానీ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేవా? సేమ్ థింగ్. సో నేచర్ ఈజ్ రన్నింగ్ ద షో. ఆ నేచర్కి భిన్నంగా అది నరేంద్ర మోడీ ప్రవర్తించినా, అది ట్రంప్ ప్రవర్తించినా, ఇంకో ఆయన ప్రవర్తించినా, ఇంకో ధనవంతుడు ప్రవర్తించినా, అంబానీ ప్రవర్తించినా, అదాని ఈ భూమి మీద సృష్టించిన సంపద అందరికి చెందింది. అందరికి కాకుండా కొందరికే చేస్తా అంటే ప్రకృతి శిక్షించే వారిని శిక్షిస్తుంది. ఓన్లీ ద టైం. ద కిల్లర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై, బట్ ఓన్లీ ద టైం డిఫరెన్స్. నేను చెప్పిన తప్పు అయితే వేల మందిని ఉరి చేసి చంపినటువంటి రాజులు కానీ నియంతలు కానీ ఇవాళ ఉన్నారా? ఎంతో మందిని చంపిన హిట్లర్ ఇవాళ ఉన్నాడా? ఆలోచించండి. సింపుల్. ఏమంటున్నారు బ్రదర్? రాజేందర్ రెడ్డి సింగసాని రాజకీయ పార్టీలకు వేల కోట్లు చందాలు ఇచ్చిన గేమింగ్ కంపెనీల మీద, వాళ్ళు నిర్వహిస్తున్న యాప్ల మీద చర్యలు ఉండవు, కానీ లక్షలు తీసుకున్న పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు. అదే బ్రదర్ నేను పొద్దున పెట్టిన, అదే 1 గంట 2 గంటల ముందు పెట్టిన. కరెక్ట్, వాస్తవం. వెరీ అన్ఫార్చునేట్ బ్రదర్. ఇప్పుడు ప్రజలందరూ ఒక్కటే ఆలోచించండి. ఇలా ఈ అదానీలు, అంబానీలు, ఇంకో ఆయన, ఓకే, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా సోకాలు ధనవంతులు, వాళ్ళు తయారు చేసిన, ఇప్పుడు ఒక ఆయన కార్లు తయారు చేస్తాడు, లేకపోతే ఒక ఆయన ఇంకో వస్తువులు తయారు చేస్తాడు, ఇంకో ఆయన జియో అంటాడు, ఇంకో ఆయన ఇన్సూరెన్స్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. సో వీళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ సేవలు కానీ ఎవరు కొనుక్కోవాలి? ప్రజలు కొనుక్కోవాలి. రైట్? ప్రజలు కొనుక్కోవాలంటే నువ్వు ప్రజల దగ్గర పైసలు ఆడాలి కదా. ఉన్న సంపద అంతా తీసుకుపోయి మాకు దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చి మా దగ్గర ఉన్న పైసలు, భూములు అన్ని ఎత్తుకుపోయి కొద్ది మంది చేలో పెట్టినావు అనుకో, నీ వస్తువులు ఎవడు కొనుక్కోవాలి? ఆ కొద్ది మంది ఎన్ని కొనుక్కుంటాడు? ఒక ఆయన 100 కార్లు కొనుక్కున్నాడు. ఇక ఆ 100 కార్లు పెట్టడానికి ఆయనకు జగలేదు, ఇంకో 100 ఏడ కొనుక్కుంటాడు? దాని బదులు ఆ సంపద అందరి దగ్గరికి వచ్చింది అనుకో, మనిషికో కారు కొనుక్కుంటే 140 కోట్ల మంది ఉంటే 140 కోట్ల కార్లు కొనుక్కుంటారు. అదే అదాని ఎన్ని కొనుక్కుంటాడు? అంబానీ ఎన్ని కొనుక్కుంటాడు? అంటే కార్ల స్థానంలో నువ్వు ఏదైనా పెట్టుకో, ఇల్లులు పెట్టుకో, ఇంకోటి పెట్టుకో. అంటే ఏమంటున్నా, సంపద అందరి దగ్గర చేలో పైసలు ఆడితే, డిస్ట్రిబ్యూట్ అయితే మనీ రొటేషన్ జరుగుతుంది, అందరికి పని దొరుకుతుంది. ఆ యొక్క నువ్వు కొనుక్కున్న వస్తువులు, నువ్వు తయారు చేసిన వస్తువులు కానీ, నువ్వు అందిస్తున్న సేవలు కానీ కొనుక్కోవడానికి ప్రజలు ఉంటారు. నువ్వు ఎవ్వరి దగ్గర అందరిని పిచ్చగాలని చేసి నువ్వు ఆ యొక్క దొడ్డు రేషన్ బియ్యం ఇస్తే మరి నువ్వు తయారు చేసిన వస్తువులు ఎవడు కొనుక్కోవాలి? ఆలోచించండి. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాయి ఇప్పుడు నువ్వు చందాల గురించి? ఈ చందాస్ ఇప్పుడు టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేసినావు సడన్ గా. ఓకే, ఎందుకు చేసినావు? అది వ్యాలిడిటీ ఉందా? ఆ యాప్ ఉండడం వల్ల ఎవరికి నష్టం జరిగింది? దానికి ఎలాంటి చర్చ లేదు. అది ఉండడం వల్ల ప్రజలకి మోర్ క్రియేటివ్గా వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటే వాళ్ళకి ఎవరికి వచ్చిన నష్టం లేదు. అందరికి 4 పైసలు వస్తుండే. సడన్ గా ఒక రోజు బంద్ చేసినావు, ఎందుకంటే చైనా పేరు చెప్పినావు. మరి చైనా పేరు మీద టిక్ టాక్ బ్యాన్ చేసినప్పుడు చైనా వస్తువులు కూడా బ్యాన్ చేయి. ఆ వస్తువులు మన దేశం కంటే మన దేశంలో తయారు చేసుకోలేమా అంటే సమాధానం లేదు. అంటే నువ్వు ఒక షో చేస్తున్నావు. ఓకే, అర్థమైందా? మళ్ళీ చైనా కంపెనీలకు వెళ్ళి మళ్ళీ చందాల వరకు వచ్చినాయి, మళ్ళీ అదే బీజేపీకి వచ్చినాయి. సిమిలర్లీ ఇలా టిక్ టాక్ బ్యాన్ చేసే శక్తి నీ చేలో ఉన్నప్పుడు మరి ఈ యాప్లను బ్యాన్ చేసే శక్తి నీకెందుకు లేదు? వాళ్ళెవరో ఈయన ప్రమోట్ చేసిండు, ఆమె ప్రమోట్ చేసింది, వాళ్ళు ప్రమోట్ చేస్తే ఎన్ని తీసుకున్నారు? వాళ్ళు చెప్తున్న ప్రకారం
లక్షలనే ఉంది వాళ్ళ లెక్క. ఓకే, ఆమె ఏం చెప్తుంది, మన ఈ ఆమె పేరేంది, విష్ణుప్రియ ఏం చెప్తుంది, 9 లక్షల చొప్పున 9 లక్షల చొప్పున 10 సార్లకు 90 లక్షలు తీసుకున్నా అని చెప్తుంది. సో అంటే ఆమె కన్నీ వచ్చినాయి అంటే మిగతా వాళ్ళకి కూడా 90, 50 ఎన్నో లక్షలు వచ్చి ఉంటాయి, ఒక 30 లక్షలు ఎన్నో వచ్చి ఉంటాయి సమ అమౌంట్. సో ఇదేమి మొత్తం కలిపితే కూడా 1 కోటి దాటలేదు ఒక్కొక్కరికి. అంటే మొత్తం ఇప్పుడు నువ్వు 75 మంది అంటే 75 మందికి ఒక మనిషికి 1 కోటి వేసుకుందాం, మొత్తం కలిపితే కూడా 100 కోట్లు దాటలే కదా, రైట్? మరి గేమింగ్ కంపెనీ వాడు ఒక ఏం పేరు ఉంది, వాడు చెన్నైలో ఉంటాడు. సో వాని పేరు శాంసంగ్ ఏదో ఉంది వాని పేరు. సో వాని మీద 6 సార్లు ఐటీ దాడులు చేసి వాడు యొక్క ఎలక్టోరల్ బాండ్స్ కింద ఈ రాజకీయ పార్టీలకు 1300 కోట్లకు పైగా డొనేషన్ ఇచ్చాడు, చందాలు ఇచ్చాడు. అందులో 50% ఒక బీజేపీకే ఇచ్చాడు. అర్థమైందా? సో అంటే నువ్వు గేమింగ్ కంపెనీలు ఎవడైతే సోర్స్ ఉన్నారో వాని మీద చర్యలు తీసుకుంటలేవు, యాప్లను బ్యాన్ చేస్తలేవు, కానీ ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నావు. వాళ్ళు కింది స్థాయిలో బాగుపడితే ఏమైంది? మరి చట్ట ప్రకారం నేరం అయితే గేమింగ్ కంపెనీ వాడు కూడా నేరమే. వీళ్ళ మీద పోలీస్ కేసు అయినప్పుడు వాని మీద కూడా వేయాలి కదా. నువ్వు సోర్స్ని కొట్టకుండా కింద వాళ్ళని ఎందుకు కొడుతున్నావు అంటే నాకు అర్థమైతుంది ఏమైంది. ఇప్పుడు ఎవడో బీఫ్ కంపెనీలన్నీ భారతదేశంలో ఎవరిని బ్రాహ్మణులు అయినాయి, ఉత్తర భారతదేశం తెల్ల బ్రాహ్మణులు అయినాయి. కానీ ఎవడో ఎద్దుని పశువుని ఆవును బర్రెను ఇంకోటి తీసుకుపోయి వాళ్ళు ఏదో ముసలిదైందో లేకపోతే దానికి పాలిస్తలేదో ఏదో ఉంటే వాళ్ళు తీసుకోపోతే వాళ్ళని కొడుతున్నావు, గోమాత అంటున్నావు. మరి గోమాత అన్నప్పుడు భారతదేశంలో బీఫ్ కంపెనీలే ఉండొద్దు కదా, మళ్ళీ అవి కూడా అవన్నిటికి ఓనర్లు బ్రాహ్మణులే ఉంటారు. అంటే మనకేమర్థమవుతుంది, అరే నువ్వు అన్ని చంపుకొని తింటే మాకు గోవులు ఎక్కడిరా అని చెప్తున్నాడు వాడు. ఇస్కాన్ కింద మొత్తం ఉన్న గోవులన్నీ వాటిని కలేబరాలు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవరు? ఇదే బ్రాహ్మణులు. అంటే బేసికల్ ఏం చెప్తున్నావు, తిన్నా దోపిడీ చేసుకున్నా భూములైనా ఖనిజాలైనా బొగ్గు అయినా ఇంకోటైనా ఈ యొక్క ఆవులైనా మేమే తినాలే, మేమే బీజేపీ వాళ్ళే బ్రాహ్మణులే తినాలే, మిగతా ఎవరు తినొద్దు అని చెప్తున్నావు. ఆ గేమింగ్ కంపెనీ ద్వారా వచ్చిన పైసలు మాకే రావాలి. ఐటీ గీటీ ఈ సిబిఐ ఈడీ ఐటీ ఎందుకు అంటే మధ్యలో కూడా తినొద్దు, మాకు రావాలి. ఎవరి దగ్గర పైసలు ఆడొద్దు, ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండొద్దు, సామాన్యుల దగ్గర పైసలు ఉండొద్దు. నా గుళ్ళ దాచిపెట్టుకుంటా నాగబంధాలేసి, నా బీజేపీ అర్రల దాచిపెట్టుకుంటా, అదాని పొరల దాచిపెట్టుకుంటా, ఇట్లా నడుస్తున్నది కథ. లేకపోతే మొత్తానికి బ్యాన్ చేస్తారు కదా, సోర్స్ బ్యాన్ చేస్తారు. టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు ఇవన్నీ బ్యాన్ చేయడానికి ఏంది? ఈ పొరగాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు అంటే ఈ పొరగాళ్ళ దగ్గర పైసలు ఆడొద్దు. సింపుల్. నోట్ల రద్దు తెచ్చింది. ఇప్పుడు నోట్ల రద్దు గురించి చెప్పింది కదా గ్రాక్. సో నోట్ల రద్దు ఏంది? నోట్ల రద్దు 99.100 రూపాయలు బ్యాన్ చేస్తే, నీ పాత నోట్లు రద్దు చేస్తే ఆ 100 పాత నోట్లకి వెళ్ళి 99.3 నోట్లు మళ్ళీ చలామణిలోకి వచ్చినాయి, ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ పాత ఇచ్చేసి కొత్తవి తెచ్చుకున్నారు 99. అంటే 0.7% నోట్లు చెల్లలేదు, చినిగిపోయినాయి, కాలిపోయినాయి. అంటే 0.7% నోట్ల రద్దు కోసం అంతమందిని చంపినవా, అంతమందిని ఇబ్బంది పెట్టినవా? అంటే నల్లధనం లేదు, గిల్లధనం లేదని అర్థమవుతుంది కదా. ఏం చేసిండు అక్కడ? ప్రతిపక్షాల దగ్గర అన్ని ప్రతిపక్షాలు చంపడానికి నోట్ల రద్దు తెచ్చాడు. ప్రతిపక్షాలు వాడు దోసుకున్న సొమ్ము వాడు ఎంతో కొంత దోసుకుని ఉంటాడు కదా, 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు. సో ఆ ప్రతిపక్షాలు వాడు అధికారంలో దోసుకున్న సొమ్ము చెల్లొద్దు. ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకపోతే, వాళ్ళు ఎన్నికల ఖర్చు పెట్టలేకపోతే ప్రతిపక్షాలు గెలవవు. ప్రతిపక్షాలు చంపడానికి వాడు నోట్ల రద్దు తేవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు అందరూ చచ్చిపోయారు. అర్థమైందా? సో ఆ విధంగా చిరు వ్యాపారస్తులని ప్రతిపక్షాలను చంపి అదానీల అంబానీలను బీజేపీకి మాత్రమే పైసలు ఉండేటట్టు చేయడానికి నోట్ల రద్దు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చిండు. అప్పటి నుంచి భారతదేశము మళ్ళా రివర్స్ అయితలేదు. ఇది వాస్తవ పరిస్థితి. ఆ తర్వాత ఈ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినాక ఇక మొత్తం పీకింది. ఈ రెండింటితోటి భారతదేశం సంఖ్య నాకు ఇచ్చింది. కోవిడ్ కూడా వీళ్ళు అది కావాలని చేసిందే, అది న్యాచురల్గా వచ్చింది కదా, కావాలని భయపెట్టించారు, కావాలని చేసిందే. ఓకే, గట్ల తయారైన గలీజ్ నా కొడుకులు తయారైన. కాబట్టి అన్ని విషయాల మీద కూలంకషంగా వాస్తవాలు చెప్దాం మిత్రులారా, నిజంలో బతుకుదాం. ఓకే.